శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకు పునరుద్ధాన దినంగా అందించాడు. అందును బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నిశ్చయంగా ఈ దినము ప్రభు మనతో తన లేఖనాల నుంచి మాట్లాడతాడు, తన సన్నిధిని మనకు అందిస్తాడు. ఈ దినం మనం నేర్చుకోబోయే పాఠము, ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశిస్తా ఉన్నాను. ఒక స్త్రీ తన జీవితంలో ఉన్న అనుభవాలలో ఆమె ఏ రీతిగా దేవునికి సమీపం కాగలిగిందో అన్న విషయాన్ని చూద్దాం. అయితే ఇది మాకు అవసరం లేదేమో అనే పురుషులు అనుకునే అవసరం లేదు. స్త్రీ వలె మనం కూడా ఎన్నోసార్లు ఆమె లాంటి అనుభవాలను అనుభవిస్తాం. అలాంటి అనుభవాలని ప్రభు మనకు బలవంతపు ఫలభరితపు అనుభవాలుగా ప్రభు మార్చునుగాక. టుడేస్ థాట్ ఈజ్ ఫ్రమ్ ఆదికాండంలోంచి మనము చూద్దాం. ఇదేనము చదువుకోబోయే వ్యక్తి ఎవరంటే లేయాను మీకు పరిచయం చేయాలని ఆశపడతాను. లేయా ఎవరంటే యాకోబు యొక్క మొదటి భార్య. ఆమెను గురించి ఈ దినము కొంత లేఖనాల్ని ఈ దినము అధ్యయనం చేసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 30 అధ్యాయము మొదలుకొని 49 అధ్యాయాల వరకు లేయా గురించి రాయబడింది. తదుపరి రూతు గ్రంథంలో కూడా లేయాను గురించి రాయబడ్డది. టుడేస్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్ క్యారెక్టర్ గురించి ఇది మనం నేర్చుకున్నాం. లేయా యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఆమె యొక్క జీవితంలో ప్రేమ అనేది 0 లెవెల్లో ఉంది. నో లవ్. ఆమెను ప్రేమించే తండ్రి లేకపోయాడు. ఆమెను ప్రేమించే చెల్లి లేకపోయింది. ఆమెను ప్రేమించే భర్త లేకపోయాడు. నో బాడీ లవ్డ్ హర్. ఆమెను ప్రేమించిన నాథుడే లేడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఉండవచ్చు. మనకు కూడా సహాయం చేసే వ్యక్తులు ఉండకపోవచ్చు. మనల్ని కూడా పలకరించని వ్యక్తులు ఉండిపోవచ్చు. మనలందరినీ ఐసోలేట్ చేసిన వారు ఉండొచ్చు. మనం ఒంటరిగా ఉండిపోవచ్చు. లేయా కూడా తన సొంత తండ్రి చేత బిట్రే చేయబడ్డది. ఆమెకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆమెకు ఎన్నో వాంఛలు ఉన్నాయి. ఆమె తన కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలని అనుకున్నది. కానీ బలవంతంగా యాకోబుకు లాబాను పెళ్లి చేశాడు. పోనీ లాబానుకు పెళ్లి చేసిన తన భర్త అయినా తన్ను ప్రేమిస్తాడా అంటే ఆ భర్తను లాక్కోవాలని ఆశపడ్డది తన సొంత చెల్లి. కనుక షీ లాస్ట్ ఆల్ హోప్స్ ఆఫ్ లవ్. ప్రేమను పూర్తిగా కోల్పోయినటువంటి అనుభవాలను ఈ వచనాల్లో మనము చూస్తున్నాం. అయినప్పటికీ లేఖనాల్లో ఆమె మహాఘనుడైనటువంటి మహాశక్తివంతుడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుకు భార్యగా నిలిచింది. దేవుడు ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలుకు ఆమె భార్యగా కాగలిగింది. అయినప్పటికీ ఆమె తన జీవితంలో ఇశ్రాయేలుకు ఫౌండర్గా ఆమె తయారైంది. ఆమె సంతానములో నుంచే ఉత్పత్తి అయిన పిల్లలే ఇశ్రాయేలు దేశముగా ఈనాటికి కూడా వర్ధిల్లగలుగుతున్నారు. ఆమె ఒక సామాన్యురాలు, బట్ షీ బికేమ్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్రాయల్. అంతేకాదు, ఆమె అబ్రహాము షారాలతో సమానం కాగలిగింది. ఇస్సాకు రెబెకాలతో సమానం కాగలిగింది. యాకోబు లేయాగా ఈ యొక్క ముగ్గురు కుటుంబాలు ఒకటే స్థలములో విశ్రమించడానికి వారికి సమాధుల తోటను ఆమె కొరకు దేవుడే సిద్ధపరచుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె జీవితంలో ఒక తల్లి లేదు. 29 అధ్యాయానికి ముందు మీరు ఎక్కడైనా చదువుతారా అంటే లేయాకు దెర్ ఇస్ నో మదర్, ఓన్లీ ఫాదర్, అండ్ దట్ టు డామినెంట్ మేల్ కింగ్డమ్ ఆ దినాల్లో. కనుక స్త్రీకి మరి విలువ లేని గడియలవి. అలాంటి గడియల్లో లేయా ఎగసి లేచిన సునామీలాగా పైకి లేగగలిగింది. దేవుని మెప్పును ఆమె పొందుకోగలిగింది. దేవుని యొక్క మరి దయను ఆమె సంపాదించుకోగలిగింది. దేవుని కృపను ఆ చీకటి కలిగిన కాలంలో
ప్రేమ లేని కాలంలో, దయ లేని కాలంలో, వాత్సల్యత లేని సమయాల్లో, ఎవరు ఆమెను పట్టించుకుని సమయాల్లో దేవుడే ఆమె కనికరము ఆమె పైన చూపించిన అనుభవాలను మనము చూడగలుగుతున్నాం. పిల్లరా, ఈ దినం నీ జీవితంలో అలాంటి స్థితిలోనే ఉంటున్నావా? నోబడీ ఈజ్ లవింగ్ యూ, నోబడీ కేర్స్ అబౌట్ యూ, నోబడీ థింక్స్ అబౌట్ యువర్ అంబిషన్స్. నీ గురించినటువంటి అక్కరలు, నీ గురించిన ఆలోచనలు, నీ యొక్క మరి అనుభవాలను గురించి ఎవరు పట్టించుకోరా? అలాంటి స్థితిలో నీవు ఉంటున్నావా? లేయాను గుర్తు చేసుకో. ఈవేళ పురుషులుగా మనము, స్త్రీలుగా మనము, ఎవరు మనకు దిక్కు లేనప్పుడు, ఎవరు మనకు ఆశ్రయం లేనప్పుడు, ఎవరు మనకు సహాయపడినప్పుడు, ఎవరు మనకు తోడుగా నేనున్నాను అన్నగా అనే ధైర్యాన్ని ఇవ్వని కాలంలో లేయా జీవితం మనకొక మాదిరికరమైన జీవితం. లేయా యొక్క అనుభవాలు ఒక ఘనమైన అనుభవాలు. అలాంటి చీకటి గడిగిన గడియల్లో ఆమె తన జీవితంలో మనం చూసినట్లయితే ఘనురాలుగా కాగలిగింది, దేవుని దృష్టికి విలువైంది కాగలిగింది. సామెతల గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే 31వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనాన్ని చదువుకుందాం. ఆమె అందరి దృష్టికి విలువ లేనిదిగా కనబడ్డది, కానీ ఎవరి దృష్టికి విలువైందిగా కనబడదో మనము చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. లేయా జీవితం ఎవ్వరికి ఇష్టం లేదు, ఎవ్వరు ఆమెను చూసి ఇష్టపడలేదు, ఎవరు ఆమెను ప్రేమించలేదు. వీడొక దద్దమ్మ అనుకున్నారు, వీడొక తెలివి తక్కువడు అనుకున్నారు, వీడొక అందం లేనివాడు అనుకున్నాడు, వీడొక తెలివి లేనిది అనుకున్నారే, కానీ నోబడీ వాల్యూడ్ హర్, బట్ గాడ్ వాల్యూడ్ హర్. చూడండి, ఆది కాండంలో మొట్టమొదటిగా ఆమెను గురించి ఏ రీతిగా పరిచయం చేసిందో చూద్దాం. దీస్ ఆర్ ద వెరీ ఇంట్రడక్షన్ వర్సెస్ అబౌట్ లేయా. జెనసిస్ చాప్టర్ 29 29వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుదాం. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతి అయి సుందరియునై ఉండెను. చాలండి. ఎవరు కూడా లేయాను చూడగానే ఇష్టపడిన వారు కారు. ఎందుకంటే జబ్బు కండ్లు కలది. నోబడీ లైక్డ్ హర్ ఐస్, నోబడీ లైక్డ్ హర్ టెక్స్చర్, nobody liked her at all. Father did not like her, sister did not care for her, even her own husband dejected. I don't need you, నీవు అనవసరంగా నా జీవితంలోకి మీ నాయన తీసుకొచ్చి పెట్టాడు అనే ఎన్నో అపోహలు, మాటలు, ఆటుపోట్లు తట్టుకున్న ఒక స్త్రీని మనం చూస్తున్నాం. పిల్లారా, ఈవేళ మనమందరం కూడా గుర్తుంచుకోవాలి, ఆమె లాబానుకు విలువ లేదు, యాకోబుకు విలువ లేదు, రెబెకాకు కూడా విలువ లేదు. కానీ గుణవతి అయిన భార్య ఎలాంటిదంటే ముత్యము లాంటిది. దేవుడు ఆ రోగిష్టి కండ్లను చూడలేదు, కానీ ఆమెలోని సౌందర్యాన్ని చూడగలిగాడు. గాడ్ హ్యాస్ సీన్ ద బ్యూటీ విచ్ ఈస్ ఇన్సైడ్. ఈవేళ పిల్లారా, నిన్ను కూడా అందరూ పైనుంచి ద్వేషించవచ్చు, కానీ లోపల నీకున్న సుగుణాలు దేవుడు చూస్తున్నాడు. నీ లోపల నుండి మంచి గుణలక్షణాల్ని ఆయన చూస్తున్నవాడు అన్న విషయాన్ని ఈవేళ దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తాం. ఎప్పుడైతే దేవుడు కండ్లు లేయా మీద పడ్డాయో, లేయా ఒక సామాన్యురాలు అన్న విషయాన్ని మనము మర్చిపోవాలి. ఆమె చాలా వాల్యుబుల్ అన్న విషయాన్ని మనం అందరం గుర్తెరగాలి. ఇది నువ్వు కూడా దేవుని దృష్టికి చాలా విలువైన దాను, చాలా వాల్యుబుల్ మనం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చాడు. మీకు ఒక విషయం చెప్తాను. ఇది దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించాడో తెలుసా?
మీరు చాలా విలువైన వారు కనుక మీ కొరకు తన సొంత కుమారుని పంపించాడు. ఎందుకు మీరు చాలా విలువైన వాళ్ళు? ఎందుకు మనం ఆయన దృష్టికి చాలా అమూల్యమైన వాళ్ళం? ఎందుకు ఆయన దృష్టికి చాలా గనులం అన్న విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, వి షుడ్ రియలైజ్ గాడ్ ఇంటెంట్లీ మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఉదాహరణకి ఇలా చూద్దాం, సాతానును దేవుడు ఎందుకు ప్రేమించడం లేదు? సాతానును ఎందుకు దేవుడు క్షమించాడు? నిన్ను మాత్రమే ఎందుకు క్షమిస్తాడు? సాతానుకి ఎందుకు ఒకటే అవకాశం ఇచ్చిండు? నీకెందుకు పదే పదే అవకాశాన్ని ఇస్తున్నాడు? నీకు తెలుసా? నువ్వు తెలుసుకోవాలి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి పాండర్డ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో నీవు ఆలోచించాల్సిన కొన్ని గొప్ప పదజాలాలు అవి. సాతానుడు తెలిసి ఎరిగి రిబెల్ చేసిండు దేవునికి. దాని కాన్సిక్వెన్స్ యొక్క పరిణామాన్ని తెలిసి కూడా తిరుగుబాటు చేసిండు. కానీ మనము తెలియకుండా పొరపాట్లు చేస్తున్నాం. మీకు ఎవరికైనా తెలుసా మీరు చేస్తున్నటువంటి తప్పులకు కలిగే భయంకరమైన విపరీతమైన శిక్ష మీకు తెలుసా? తెలియదు. అబద్ధం ఎందుకు ఆడుతున్నాం? మనకు తెలియదు. ఏం తెలియదు? దాని యొక్క పూర్తి కాన్సిక్వెన్స్ మనకు తెలిసి ఉంటే ఎవ్వరు కూడా తప్పు చేయరు. మీకు ఇలా అర్థం కావడం కొరకు చెప్తాను. ఎక్కడైనా రోడ్డు మీద రోత లేదా పెండ అలాంటిది ఉందనుకోండి, ఎవరైనా కాల్చుకొని తగ్గుతారు చెప్పండి? మనకు సామెత ఉంది, అడుసు తొక్క నేల, కాడు కడగ నేల. ఏ తెలివి కలిగిన వ్యక్తి కూడా తొక్కడు, కాలు కడగడు. మనం ఎందుకు అలా పడిపోతున్నాం? మనకు తెలియదు. కనుకనే ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో చేస్తున్న పొరపాట్లు తెలిసి చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, బాగా తెలుసుకోవాలి. చాలామందికి దాని యొక్క టోటల్ కాన్సిక్వెన్స్ తెలియదు. కనుకనే తప్పు చేస్తున్నాం మనం. ఈవేళ తెలియని అమాయకమైన గొర్రెల ఆయన మన పట్ల ఆయన కనికరం కలిగిన వాడే. మనలో ఉన్న విలువను చూసి తన సొంత కుమారుని లోకానికి పంపించి నీ కొరకు తన ప్రాణం పెట్టించాడు. యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి నువ్వు చాలా విలువైన. రీకన్సిడర్ యువర్ థింకింగ్. నీవు తిరిగి ఆలోచించు, నూతనంగా థింక్ చేయడం ఆరంభించు. ఈ దినము నిన్ను క్షమించడానికి, నిన్ను కరుణించడానికి, నిన్ను కటాక్షించడానికి, నీపైన దయ చూపించడానికి, నీకు జబ్బు కళ్ళు ఉన్నప్పటికీ, ఎవరు నిన్ను ప్రేమించినప్పటికీ, నిన్ను ఎవరు ఆదరించినప్పటికీ నిన్ను ప్రేమించగలిగిన దేవుడు ఉన్నాడు. నీ విలువను ఆయన గుర్తెరిగాడు అన్న విషయాన్ని ఈవేళ మనమందరం కూడా తెలుసుకోవాలి. లేయా జీవితంలోకి ముందుకు వెళ్దాం. లేయా యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్ప అనుభవాలను ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. లేయా హృదయాన్ని దేవుడు చూశాడు. ఆమె హృదయం దేవుని దృష్టికి ఎంతో విలువైందిగా కనబడ్డది. లేయా హృదయం మనకు ఎలా తెలుస్తుంది? దేవునికి ఎక్కడ తెలుస్తుంది అని అనుకుంటారా? పరిశుద్ధాత్మ దేవుడు లేయా హృదయములో ఉన్న విషయాల్ని ఆమె మాటల ద్వారా బయటికి తీసుకొచ్చాడు. లేయా 9 మంది పిల్లలకు ఆమె తల్లి. 9 children of Jacob are లేయాస్. యాకోబు యొక్క 12 మంది పిల్లల్లో మెజారిటీ పిల్లలు ఎవరు? లేయా యొక్క పిల్లలే. షీ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్ ఇన్ ద హోమ్. ఇంటిలో గనురాలుగా దేవుడు ఆమెను చేశాడు. ఇంటిలో అందరూ ఆమె మాటనే వింటారు. పిల్లలందరూ లేయా మాటనే వింటారు. ఎందుకంటే ఆమెనే తల్లి ఆ ఇంటికి. ఆమె చెప్పినట్లుగానే సమస్తం జరగాలి. కనుక లేయాను దేవుడు గనురాలిగా చేశాడు. ఆమె హృదయములో ఉన్నటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడో, ఆమె హృదయంలో ఏమున్నాయో అవి నోటి ద్వారా బయటికి ఎలా వచ్చాయో, ఆ హృదయంలోని తలంపుల ద్వారా ఆమె విలువైనటువంటి గుణలక్షణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె వాల్యుబుల్ క్యారెక్టర్స్ని మనం గుర్తు చేసుకోవచ్చు. మొట్టమొదటిగా దేవుడు ఆమెకు
డిజెక్షన్, రిజెక్షన్, డిస్కార్డ్, వైరము ఉన్నటువంటి ఇంటిలో ఆమె పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాల్ని చూద్దాం. మొట్టమొదటిగా 31 వచనాలు చదువుదాం. యాకోబు రాహేలును కొడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చాలండి. లేయా ద్వేషించబడ్డం ఎవరు చూచారు? యెహోవా చూచాడు. ఎవ్వరు చూడకపోవచ్చు, నిన్ను ఎవ్వరు పట్టించుకోకపోవచ్చు, ఎవరు కళ్ళు నీ మీద ఉండకపోవచ్చు, కానీ ఎవరి కళ్ళు ఉన్నాయి? యెహోవా కళ్ళు నీ పైన ఉన్నాయి. లేయా కుడ్ సీ దట్ గాడ్ ఇస్ లుకింగ్ ఎట్ మీ. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు. యాకోబు నన్ను ద్వేషించడం దేవుడు చూస్తున్నాడు, మా చెల్లి నన్ను ద్వేషించడం దేవుడు చూస్తున్నాడు, ఆయన అన్న మాటలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అన్న విషయము ఎవరికి తెలిసింది? లేయాకి తెలిసి. ఇది నువ్వు కూడా తెలుసుకో. దేవుడు చూస్తున్నాడు నీ జీవితాన్ని. God is looking at you. He is looking at the very values which you have in your character, in your body. నీ జీవితంలో ఉన్న విలువైన గుణ లక్షణాలు దేవుడు చూసి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుని దయ ఆమె మీదకి వచ్చింది, దేవుని కరుణ ఆమె మీదకి వచ్చింది, దేవుని వాత్సల్యత ఆమె మీదకి వచ్చింది. ప్రియులారా, ఇది నీవు కూడా గ్రహించు. దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక నీవు దేవుణ్ణి నిందించొద్దు, నీవు దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు, దేవుణ్ణి తప్పుపట్టొద్దు. దేవా నీవు చూస్తున్నావు అన్న విషయము నీవెప్పుడైతే గ్రహిస్తావో, గాడ్ ఓపెన్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్ అపాన్ ఎవ్రీ పర్సన్ హూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈస్ సీయింగ్ దెమ్. ఎవరైతే దేవుడు నన్ను చూస్తున్నాడో, ఎవరైతే దేవుడు నన్ను గమనిస్తున్నాడో అని గుర్తెరుగుతారో వారందరికీ ఆయన బహుమానం ఇచ్చేవాడై ఉంటున్నాడు, బౌంటిఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడై ఉంటున్నాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేవాడై ఉంటున్నాడు. నీవు అడగక ముందే ఆయన ఇవ్వగలిగిన వాడు, ఎందుకంటే నువ్వు గ్రహించావు ఆయన నిన్ను చూస్తున్నాడని. ఈవేళ నీ ప్రతి స్థితిగతిని ఆయన చూస్తున్నాడు, నీ ప్రతి స్థితిని ఆయన తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ బాధలు తెలుసు, నీ కన్నీళ్లు తెలుసు, నీ ఆర్థిక ఇబ్బందులు తెలుసు, నీ అనారోగ్యత తెలుసు. హీ ఈజ్ లుకింగ్ అట్ యూ. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ లుక్స్ డీప్ ఇన్ టు యువర్ హార్ట్స్. మీ హృదయాల లోపల చూడగలిగినవాడు. మన దేవుడు పైన చూసేవాడు కాదు, లోపల మాత్రమే చూస్తాడు. మన దేవుడు పైన మనం ఎలా పాటలు పాడుతున్నాం, ఎలా వాక్యాలు చదువుతున్నాం, ఎలా మనం భక్తిగా కనబడుతున్నాం చూడడు. అలా భ్రమపడకు. మన దేవుడు లేయా హృదయాన్ని చూస్తున్నాడు. మన దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూసేవాడు. హీ సీస్ డీప్ డౌన్ ఇన్ టు యువర్ హార్ట్స్. నీ హృదయంలోకి చూడగలిగిన వాడు. లేయా దుఃఖపడ్డం దేవుడు చూచాడు. ఏం చేశాడు? చదవండి. లేయా ద్వేషించబడ్డం యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భమును తెరిచాడు. ఎంత చక్కని మాట. ఇంకొక వైపున రాహేలు గర్భాన్ని కూడా దేవుడే మూసాడు. 2 పనులు చేశాడు. కొంచెం కష్టంగా అనిపించింది. అట్లా రాయలేదు అక్కడ. కొన్ని రోజులు ఆగమ్మా రాహేలు, నా ప్రేమ లేయా పైన చూపించాలి. ఐ వాంట్ టు షో మై లవ్. పిల్లరా, దేవుని ప్రేమను కళ్ళతో చూడగలిగింది లేయా. ఈవేళ నీవు దేవుని ప్రేమను చూస్తున్నావా? డు యు సీ ద లవ్ ఆఫ్ యువర్ హెవెన్లీ ఫాదర్? అని నేను ఎంతగా ఇష్టపడుతున్నాడు, నేను ఎంతగా కోరుకున్నాడు. నీ కొరకు తన సొంత కుమారుని సిలువలో చంపేశాడు. నువ్వు చూస్తున్నావా? నీకు ఎన్ని ఈవులు ఇచ్చాడు నువ్వు చూస్తున్నావా? ఎన్ని రకాలుగా నిన్ను ఆదరిస్తున్నాడు చూస్తున్నావా? చూడు.
ఆయన చూచే దేవుడు. అల్ప విశ్వాసివి కాకు. ఎందుకు భయపడుతున్నావు నీ జీవితంలో? లేయా భయపడినట్లుగా నీవెందుకు నీ జీవితంలో భయపడుతున్నావు? జీవితం అనే ఈ సముద్రంలో అనేక తుఫాన్లు వస్తాయి, అనేక ఇరుకులు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. నీ నావలో యేసున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు అని నీకు తెలియదా? మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఒక నావలో ఉన్నాడు. తుఫాన్లు వచ్చాయి, అలజడి కలిగింది. వారందరూ యేసు ప్రభుని లేపారు. లేయా లే, మేము నశించిపోతున్నాం అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దించేశాడు. మిక్కిలి నిమ్మలమైపోయింది. లేయాలో ఉన్న తుఫాన్లు ఆమె అంతంలోకి వచ్చేసరికి టోటల్గా జీరో అయిపోయింది. అందరూ ఆమెనే ప్రేమించాల్సి వచ్చింది, అందరూ ఆమె తట్టు చూడాల్సి వచ్చింది. బికాస్ షీ బికేమ్ ద ఫౌండర్ ఆఫ్ ఇజ్రాయెల్. పిల్లారా 31వ వచనంలోకి 32వ వచనంలోకి వద్దాం. లేయా గర్భవతి అయినప్పుడు కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక. మరొకసారి ఆ పదం వచ్చింది, యెహోవా చూచెను. 31వ వచనంలో 32వ వచనంలో యెహోవా నా శ్రమను చూచున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. పిల్లారా, లేయా విశ్వాసముతో ఈ మాట అన్నది. ఏమన్నది? నా భర్త ఇప్పటి నుంచి నన్ను ప్రేమిస్తాడు. ఇట్ కేమ్ ఫ్రమ్ హర్ హార్ట్. ప్రేమించడం లేదు యాకోబు, ఇప్పుడు కూడా ప్రేమించడం లేదు. చెల్లి ప్రేమించడం లేదు, నాయన ప్రేమించడం లేదు. అయినప్పటికీ విశ్వాసముతో, అల్ప విశ్వాసి కాగా ఇది మొదలుకొని మా ఆయన నన్ను ప్రేమిస్తాడు అనే విశ్వాసము ఆమె హృదయంలో అంకురించింది. ఆమె హృదయంలో ఇక నుంచి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఇక నుంచి నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఇక అంతా నాకు ఫేవరబుల్గా మార్చబడుతుంది అనే నమ్మకముతో ఆమె తన సంసార జీవితాన్ని ముందుకు కొనసాగింపచేసింది. సో మొదటి కాన్పు అప్పుడు ఆమె జీవితంలో ఉత్పత్తి అయిన మొట్టమొదటి మాట, నా దేవుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనే విశ్వాసము ఆమె జీవితంలో అంకురించింది. నంబర్ 1, దేవునికి చాలా ఇష్టం ఆ గుణ లక్షణం. ఏం గుణ లక్షణం అది? విశ్వాసము అనే గుణ లక్షణం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ఇంపాసిబుల్. లేయాలో ఉత్పత్తి అయిన మొదటి గుణ లక్షణం, మొదటి పర్ల్, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము. మొట్టమొదటి ముత్యాన్ని దేవుడు లేయాలో చూసింది. ఏంటో తెలుసా? విశ్వాసం. వేళ పిల్లారా, నీలో కూడా ఆ గుణలక్షణం కనపడాలి దేవునికి. నీ అన్ని పరిస్థితులు రాంగ్ ఉన్నాయా? నీకు అసలు మార్గమే కనపడటం లేదా? అసలు త్రోవ లేదా? నువ్వు బయట పడ్డానికి అవకాశమే లేదా? అలాంటి గడియల్లో విశ్వసించు. అబ్రహాము విశ్వాసము లేని కాలంలో దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము మనం కూడా నమ్మాలి. ఇదేనేమో లేయా కూడా ఎవరి ద్వారా ప్రేమించబడలేదు. బట్ యట్ షీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్, దట్ ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ లైఫ్. నా భర్త ఇది మొదలుకొని నన్ను ప్రేమిస్తాడు. మొదటి గుణ లక్షణాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. రెండో గుణ లక్షణాన్ని చూద్దాం. 33వ వచనం చదుదాం. ఆమె మరలా గర్భవతి అయి, ఆమె మరలా కొన్నాళ్లకు, అంత వెంట వెంటనే ఉంది వచనాలు కానీ, కొన్నాళ్లకు గర్భవతి అయి కుమారుని కని. అంటే మీరు ఒక వచనానికి ఒక వచనానికి గ్యాప్ లేదు. ఖచ్చితంగా 9 నెలలు మొయ్యాలి, కాన్పు కావాలి, దాని తర్వాత కాన్పు ఉడికిన తర్వాత మరలా కనాలి. అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 1 year. ఈ 1 year కాలంలో ఆమె జీవితంలో సుగుణంగా నిలబడ్డది
విశ్వాసం. కనబడ్డ దేవునికి, దేవుడు కల్లారా చూడగలిగారు లేయాలో ఉన్న విశ్వాసం. 2 గుణ లక్షణాలు చూద్దాం. లేయాలో దేవునికి ఏం కనబడదు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసను అనుకొని అతని షిమ్యోను అంటే అర్థం ఏంటంటే దేవుడు నా ద్వేషాన్ని చూడటమే కాదు, నా ద్వేషాన్ని ఆయన విన్నాడు. God is not only seeing, but he is hearing. ఆయన వింటున్నాడు. ఆయన చూడడమే కాదు, ఆయన వింటున్నాడు అన్న విషయం కూడా లేయాకు అర్థమైంది. పిల్లారా, దినం నీ ప్రార్థనలు వినబడుతున్నాయా? అందరూ నేను ద్వేషిస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లా అయిపోను, వీళ్ళు ఇట్లా అయిపోను అని నీవు తుడుతున్నావా? లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రభా నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, జనులు నన్ను నిందించి హింసించి నా మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, ప్రభా నేను నీకే మొర్ర పెడుతున్నాను, ప్రభా నన్ను ధనిరాలి చేయి ప్రభా అని లేయా ప్రార్థించింది. ఆమెలో ఉన్న మరో 2వ గుణలక్షణాన్ని చూడగలుగుతున్నాం. వి కుడ్ సీ ద సెకండ్ జ్యువెల్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆమె జీవితంలో నుంచి ఉత్పత్తి అయిన 2వ మరి ముత్యము లాంటి గుణలక్షణాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆమెలో ఉత్పత్తి అయిన మొదటి గుణలక్షణాన్ని చూసాము. మొదటి గుణలక్షణము విశ్వాసమైతే, 2వ గుణలక్షణము ప్రార్థన అనుభవాలు. ఆమె మరిచిపోలేదు. నేను ఎవరికి చెప్పుకోలేను, నా భర్తకు చెప్పుకోలేను, నా తండ్రికి చెప్పుకోలేను, నా తల్లి నన్ను ద్వేషిస్తుంది, నా దేవునికే నేను విన్నవించుకుంటానని ఆమె విశ్వాసిగా ఉంటూ విశ్వాస సంబంధమైన ప్రార్థన చేయగలిగింది. ఆ పేరు యొక్క మీనింగే అది. నన్ను ద్వేషించబట్టము దేవుడు వింటున్నాడు అనే మీనింగ్ షిమ్యోన్ అంటే. షిమ్యోన్ అంటే మీనింగ్ ఏంటి? ద్వేషించబడుచున్న నన్ను నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనడమే షిమ్యోను. రూబేను అంటే ఇక నుంచి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని అర్థం. షీ హ్యాడ్ ఫేత్, షీ హ్యాడ్ నా సెకండ్ క్వాలిటీ ప్రేయర్ఫుల్ లైఫ్. ప్రార్థన జీవితం కలిగిన అనుభవాల్ని మనం చూడగలుగుతా ఉన్నాం. 3వ గుణ లక్షణాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? ఆమె మరలా గర్భవతి అయి, ఆమె మరలా 34వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. తుదకు నా పెనిమిటి నన్ను ఏం చేస్తాడు? హత్తుకొని ఉంటాడు. అతనికి 3 కుమారులు కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. లేవి అంటే హత్తుకొనుట అని అర్థం. పిల్లరా, లేయాలో ఉత్పత్తి అయిన మొదటి గుణ లక్షణం విశ్వాసము. దేవుని విశ్వసించగలిగింది. 2వది ఆమె ఎడతెగక ప్రార్థన చేయగలిగింది. 3వ గుణ లక్షణము తన దేవుణ్ణి హత్తుకుంది. షీ క్లింగ్డ్ టు గాడ్. అందుకనే ఆమె పైకి రూపవతి కాకపోవచ్చు, ఆమె లోపల ఉన్న గుణ లక్షణాలు ఎంత బ్యూటిఫుల్గా దేవునికి కనబడ్డాయో చూడండి, ఎంత అద్భుతంగా దేవునికి కనబడ్డాయో చూడండి. మొదటిది ఆమెలో విశ్వాసం చూడగలిగాం. 2వది ఆమెలో ప్రార్థన గుణ లక్షణం చూడగలిగాం. 3వది ఆమె ఇక ఎవరిని హత్తుకోవడం తెలియక దేవుణ్ణి మాత్రమే హత్తుకుంది. షీ క్లింగ్ టు గాడ్, షీ నెవర్ లెఫ్ట్ గాడ్. మేబీ ఈ అనుభవమే తర్వాత యాకోబుకు నేర్పించుండొచ్చు. ఎవరు? లేయా. అయ్యా, నువ్వు నన్ను ద్వేషించినప్పుడు, నా చెల్లి నన్ను తృణీకరించినప్పుడు నేను గట్టిగా నా దేవుణ్ణి పట్టుకున్నాను. ఇప్పుడు మీ అన్న వస్తున్నాడు ఎదురుగా, ఏశావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు కనపడతాడు, దేవుని నువ్వు గట్టిగా పట్టుకో. ఆ రాత్రి దేవుడు పెనూయేలు అనే స్థలంలో యాకోబు కనబడ్డాడు. గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. నన్ను వదిలిపెట్టంటే నేను వదిలిపెట్టను అన్నాడు.
ఎవరు చెప్పినట్టే నాకు తెలియదు, ఈ వచనం లేవు, కానీ మేబీ లేయా చెప్పిందని చెప్పిండొచ్చు, నాకు తెలియదు. నేను వదిలిపెట్టాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను. హత్తుకున్న అనుభవాలు లేయ నేర్చుకుంది, తన భర్తకు నేర్పించగలిగిన తర్వాత. ఈవేళ పిల్లరా, లేయాలో ఉన్న సుగుణాలను మనం చూడగలుగుతున్నాం. లేయాలో ఉన్న లోపల హృదయంలో దాగి ఉన్న తలంపులను మనం చూడగలుగుతాం. షీ వాజ్ ఎ ఉమెన్ ఆఫ్ ప్రేయర్, షీ వాజ్ ఎ ఉమెన్ ఆఫ్ ఫేత్, ప్రేయర్, అండ్ షీ క్లింగ్డ్ ఆన్ టు గాడ్. దేవుని గట్టిగా హత్తుకున్నటువంటి ఒక గొప్ప అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు మార్తా మరియల గృహంలోకి వచ్చిండు. మార్తా కిచెన్కి హత్తుకుంది, మరియా యేసు పాదాలని గట్టిగా పట్టుకుంది. మార్తకు చాలా కోపం వచ్చింది. ప్రభా, మా చెల్లెను పంపించవా, నీ దగ్గరనే కూర్చుంటుంది ఏంటంటే. మార్తా మార్తా, ఈ పనులన్నీ అవసరమా? నా పాదాలు ఎరు కూర్చోవాలి కదా. ఈ లోకానికి జ్ఞానాన్ని ఇవ్వగలిగిన నన్ను, నా పాదాలని హత్తుకోవడం ఎంత విలువైంది. నీకు తెలివితేటలను, నీకు విద్యాబుద్ధులను, నీకు వివేచనను, నీకు డైరెక్షన్ని, నీకు గైడెన్స్ని ఇవ్వగలిగిన నన్ను వదిలిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నావమ్మా? మార్త ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యుద్ధ నుండి తొలగిపోదు అని దేవుడు మార్తకు జ్ఞాపకం చేశాడు. లేయా జీవితంలోని 3వ గుణ లక్షణం, షీ క్లింగ్డ్ టు గాడ్. షీ క్లింగ్డ్ టు గాడ్. చూడండి, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలోకి రండి. మార్త యొక్క మరి యొక్క అనుభవాలని చదువుకుందాం. 41, 42 వచనాలు చదువుదాం. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమెకు యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఎంత చక్కని మాట. ఏంటి తీసివేయబడదు? నన్ను హత్తుకున్న ఆ అనుభవాలు ఎప్పుడు పోవు. ఒక వ్యక్తి దేవుడిని గట్టిగా హత్తుకుంటే దేవుడు మనల్ని వదిలేస్తాడా? వదలాడు. క్రీస్తు యొక్క ప్రేమ నుండి శ్రమ అయినను, హింస అయినను, అవమానమైనను, దుఃఖమైనను ఎడబాప నేరవని రూఢిగా నేను నమ్ముచున్నాను. ఎంత చక్కని మాట. కనుక పిల్లలు, వెన్ యూ క్లింగ్ టు గాడ్, గాడ్ విల్ నెవర్ ఎవర్ లీవ్ యూ. అని నిన్నెన్నడూ వదిలిపెట్టాడు, నిన్నెన్నడూ విడిచిపెట్టాడు. నిన్ను తప్పకుండా గట్టిగా పట్టుకునే దేవుడు అంటున్నాడు, నిన్ను హత్తుకునే దేవుడు అంటున్నాడు. లేయా జీవితంలో 3 విషయాలను చూడగలిగాం. మొదటిది, ఆమెలోన సుగుణం విశ్వాసం. అవిశ్వాసి కాలేదు. ఆమెలోన 2వ గుణ లక్షణం ముత్యం, ప్రార్థన జీవితం. 3వ ముత్యం ఆమెలో ఉన్నటువంటిది దేవుణ్ణి గట్టిగా హత్తుకోగలిగింది. 4వ కుమారుడు పుట్టాడు. చూద్దాం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకుని, ఈసారి ఎన్ని మేళ్ళు చేసినా నా దేవుణ్ణి నేనేం చేయాలి? మోకరించి స్తుతిస్తానని, యెహోవాను స్తుతించదను అని అతనికి యూదా అని పేరు పెట్టాను. ఎంత అద్భుతమైన పాట పిల్లారా. షీ రియలైజ్ అండ్ షీ రికగ్నైజ్డ్, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నన్ను గట్టిగా పట్టుకున్నాడు. యాక్చువల్లీ ఎవరు చూడాలి? యాకోబు చూడాలి. యాకోబు నాతో మాట్లాడాలి, కూర్చోవాలి, నన్ను ముద్దు పెట్టుకోవాలి, నన్ను గట్టిగా హత్తుకోవాలి తన కౌగిల్లో. కానీ ఇవన్నీ దేవుడు చేసిండు. నాకు ఆయన చూసిండు, నా ప్రక్కన కూర్చుండు, నా మాటలు విన్నాడు, ఆయన నన్ను గట్టిగా తన కౌగిలో దాచుకున్నాడు. నేను ఆయన్నే స్తుతిస్తా, ఆయన్నే కీర్తిస్తా. ఇవన్నీ దేవుడు ఆమె హృదయములో ఉన్న సుగుణాలన్నీ చూస్తున్నాడు దేవుడు. కీర్తనకారుడు దేవునితో ఉన్న అనుభవాలని ఇలా రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో మనకు తెలిసిన అధ్యాయమే అయినప్పటికీ ఈవేళ చదువుకుందాం. 103:1-11 చదువుదాం. ఎంత చక్కగా లేయాకు
ఇమిడినటువంటి మాటలుగా మనము చూడగలుగుతాము. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. లేయా అంటున్న మాటలు ఇవి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములను క్షమించువాడు. ఆయన నా దోషాలే అంటుంది, నా దోషాలు అన్ని క్షమించాడు. నీ సంకటములను, నా సంకటాలన్నిటిని కుదిర్చాడు. సమాధిలో నుండి నన్ను పైకి లేపాడు. కరుణా కటాక్షాలను నాకు కిరీటముగా ధరింపచేశాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును క్రొత్తదగుచున్నట్లు, పక్షిరాజు యవ్వనం వలె నా జీవితము క్రొత్తదగుచున్నట్లు, మేలుతో నీ హృదయం, ఓ మేళ్లతో ఇప్పటికి 4 కాన్పులతో ప్రభు నన్ను నింపాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికి న్యాయం తీర్చును. ఓ బాధపడిన నాకు, లేయానైన నాకు న్యాయాన్ని జరిగించు. అందును బట్టి దేవునికి స్తోత్రం అని పలకలిగింది ఆమె. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాడు. మోషేకు మార్గాలు తెలియజేశాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను తెలియజేశాడు. యెహోవా ఓ యెహోవా ఎంత దయగలిగిన వాడు, దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడు జగడమాడేవాడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాదు. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం ఇవ్వలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఆయన యందు భయభక్తులు గల వారి యెడల కృప అంత అధికముగా ఉన్నది. ఎంత చక్కని మాట. ఇవన్నీ కూడా లేయాకు సంబంధించిన మాటలే. పిల్లారా, ఇది నువ్వు కూడా దేవుని స్తుతించవచ్చు. ఎన్ని మేలు చేసిండు దేవుడు. లేయాలోన 4 గుణలక్షణాలని దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఆమె మాటల ద్వారా. మొదటి మాట, ఇప్పటి నుంచి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. నన్ను ద్వేషించబడటం దేవుడు చూశాడు. నా దేవుణ్ణి నేను హత్తుకుంటా, నా భర్త కూడా నన్ను హత్తుకుంటాడు. నేను దేవుణ్ణి స్తుతిస్తా. ఇవన్నీ కూడా ఆమె హృదయంలోంచి వచ్చిన ముత్యాల లాంటి మాటలు. అండ్ ఇట్ షోస్ హర్ క్యారెక్టర్. ఆమె గుణలక్షణాన్ని బయలుపరుస్తా ఉంది. లేయా 4 కుమారులు కన్న తర్వాత ఆమెకు పిల్లలు ఆగిపోయారు. అప్పుడు ఆమె తన పనికత్తైన జిల్ఫాను ఇచ్చింది యాకోబుకు. జిల్ఫా పిల్లలు కూడా లేయా పిల్లలే. చదుదాం, 9వ వచనాన్ని చదుదాం. లేయా తన కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను. 5వ కుమారుడిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అంటే ఫిజికల్గా ఆమె కుమారుడు కాదు, కానీ జిల్ఫా యొక్క కుమారుడు. లేయా అంటున్న మాట ఏంటో తెలుసా? నాకు అదృష్టం అంటే నాకు లాటరీ తగిలింది అని అర్థం. నా కాలుకు బంగారు కడియం తగిలింది. నా జీవితానికి అదృష్టం దొరికింది. పిల్లరా, ఎవరైతే లోపల భాగాన్ని చూస్తున్నాడో ఆయనకి యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారికి నిజంగా లాటరీ తగులుతుంది. పదం చూడండి, ఏం పదం వాడిండు? ఇది అదృష్టమే కదా. గాదు అంటే అదృష్టం. నీకు అదృష్టం దొరికిందా? దురదృష్టం దొరికిందా? కొన్నిసార్లు మన భర్తల్ని, మన పిల్లల్ని చూసి నువ్వు ఎప్పుడు ఇట్లుంటావురా, నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్వి, నీకు అసలు మేలే దొరుకుతలేదు నీకు అంటుంటారు కొన్నిసార్లు. పిల్లరా, లేయా అదృష్టవంతురాలైంది. లేయా దేవుని దయ సంపాదించుకోగలిగింది. లేయా యొక్క గుణలక్షణాలు చూస్తుంటే మతిపోతుంది. షీ కుడ్ హ్యాండిల్ గాడ్. షీ డిడ్ నాట్ హ్యాండిల్ హర్ ఓన్ హస్బెండ్, బట్ షీ హ్యాండిల్ గాడ్. దేవుని హృదయాన్ని అంతగా మరి ఆకర్షించుకోగలిగింది ఆమె. నాకు అదృష్టం దొరికింది, నేను అదృష్టవంతురాల్ని అని చెప్ప. ఇదేనా నీ మీద దేవుని దయ వచ్చిందా? చిన్న బిడ్డ, చిన్న పిల్ల
మరియా దేవుని దూతను పంపించి ఇలా అన్నాడు. 12 నుంచి 14 సంవత్సరాల వయసులో వచ్చు మరియకు, మేరీ జీసస్ మదర్, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీవు అదృష్టవంతురాలవు అని చెప్పింది. సేమ్ వర్డ్ గ్రీక్లో, హీబ్రూలో అదే వర్డ్స్ వాడాడు. తాను గాదు అంటే అదృష్టం. ఈవేళ పిల్లరా, దేవుడు నీకు అదృష్టం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిన్ను అదృష్టవంతురాలుగా దేవుడు మలచాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు? నీలో విశ్వాసం ఉంటే, నీలో ప్రార్థన ఉంటే, నీవు ఆయన హత్తుకొని అనుభవాలు కలిగి ఉంటే, నీవు ఆయన స్తుతించే అనుభవాలు కలిగి ఉంటే, నీవు అదృష్టవంతురాలుగా ఈ లోకంలో పరిగణించబడగలుగుతావు. లేయా ఈ సుగుణాల్ని కలిగి జీవించగలిగింది. అదృష్టము నాకు దొరికింది, అదృష్టం నాకు దొరికింది. ఈవేళ నేను కూడా అదృష్టవంతురాలని పడారా. యేసు నీకు దొరికాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు దొరికాడు. మీలో కొంతమందికి ఈ దినం దొరకకపోతే యేసును హత్తుకొనండి, యేసును ప్రేమించండి. ఆయన ఒక్కడే మార్గము, ఆయన ఒక్కడే సత్యము, ఆయనలో జీవము నీకు దొరుకుతుంది. కమ్ అండ్ సీక్ ద లార్డ్. దేవుణ్ణి వెతకండి, ఆయన పట్టుకోండి, ఆయన హత్తుకోండి. ఆయన మీకు అదృష్టాన్ని ఇస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా, సమాధానాన్ని ఇస్తా, లోకం ఇవ్వనిది నేను ఇస్తా అని ప్రభు అంటున్నాడు. లేయాకు దేవుడు అదృష్టాన్ని ఇచ్చాడు. ఇది నీకు అదృష్టం కావాలా? లేయా లాంటి అనుభవంలోకి రా. నమ్ము, దేవుడు చేయగలిగే సమర్థుడని. ప్రార్థించు, ఆయన అడుగు, ఆయన నీకు తప్పకుండా ఇస్తాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వడం మీకు తెలిసే. నేను మంచివాడిని, ఎప్పుడు చెడ్డ ఇవ్వలేను. ఈవేళ నీకు ఎన్నడూ చెడు ఆయన చేయలేదు. ఆయన చేసిందల్లా మంచి చేసిండు. ఇక ముందుకు మంచి చేస్తాడు. ఇక ముందుకు కూడా ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు. సీకే ప్రే, ప్రార్థించండి, గోజాడండి, అడగండి. ఆయన నీకు ఇవ్వని లేనిది అంటూ ఏది లేదు. ఆయన గట్టిగా పట్టుకోండి, ఆయన్ని స్తుతించండి, ఆయన నీకు అదృష్టాన్ని దయచేస్తాడు. జిల్ఫా మరో కుమారుని కన్నది. 12వ వచనంలోకి రండి. లేయా దాసి అని జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. ఆషేరు అంటే అర్థం ఏంటి? భాగ్యవంతురాలు. అందుకని కొంతమంది వాళ్ళ పిల్లలకి పేరు పెట్టుకుంటారు. ఏంటి? ఇక్కడ రాసిన భాగ్యవతి పెట్టుకోవచ్చు, గుడ్ నేమ్. ఓకే, మీ పిల్లలకు, మీ మన్మరాళ్ళకు పెట్టుకోండి భాగ్యవతి. ఓకే, భాగ్యవతి అనే పేరు. ఆషేరు అంటే భాగ్యవతి. పిల్లరా, భాగ్యవతి అంటుందో తెలుసా? అనేకమైన బౌంటిఫుల్ బ్లెస్సింగ్స్తో నింపబడ్డాయి. ఎవరైనా మీరు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఇది ఆడపిల్లలు కాన్పు దినాల్లో శ్రీమంతం లాంటివి ఇంకా అనేకమైనవి చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఒక బహుమానం తీసుకురారు వారికి, అనేకమైన బహుమానాలు తీసుకొస్తారు. మనుషులంగా ఎన్నో బహుమానాలు ఇస్తే దేవుడు ఎన్ని బహుమానాలు ఇస్తాడు చెప్పండి? ఆకాశాన్ని చించి పట్టుకోలేనన్ని బహుమానాలు ఇస్తాడు. నా సొంత మాటలు కావేవి, లేఖనాల్లో ఉన్న మాటలే. ఆకాశాన్ని చించి పట్టలేనంత బహుమానాన్ని ఇస్తాడు, పట్టలేనంత బహుమానం. యాకోబు జీవితంలోకి వెళ్దాం. యాకోబు తర్వాత మంచిగా అయ్యిండు, బుద్ధిమంతుడయ్యిండు, దేవుణ్ణి వెతికిండు, దేవుణ్ణి చాలా జాగ్రత్తగా ప్రేమించిండు కనుక ఆయనకి ఎంత విస్తారముగా దేవుడు ఆయన భాగ్యవంతునిగా చేశాడు. లేయా భాగ్యవంతురాలైంది, యాకోబు కూడా భాగ్యవంతురాలు కాగలిగాడు. చూద్దాం 36 పక్కనే పేజీ కనుక మీకు చదవడానికి అవకాశాన్ని ఇస్తాం. 36వ అధ్యాయం 7వ వచనం చదవండి. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశుల ఇట్టిన భూమి వారిని భరింపలేకపోయాను. భూమి భరించలేకపోయింది. ఏంటి? ఎప్పుడన్నా భూమి భరించలేకుండా ఉంటుంది చెప్పండి? అంటే ఆ భూమి పూర్తిగా నిండిపోయింది, కిక్కిరిసిపోయింది, దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో కలకలలాడిపోయింది. సో భూమి భరించలేకపోయింది. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! భాగ్యవంతులు పిల్లరా,
లేయా అంటుంది, నేను భాగ్యవంతురాలని. నా కళ్ళు జబ్బే, మా నాయన ఇష్టపడలేదు, మా ఆయనకు అస్సలే ఇష్టం లేదు, మా చెల్లి ఎప్పుడు నన్ను ద్వేషించింది. బట్ యట్ మై గాడ్, నా దేవుడు నన్ను భాగ్యవంతురాలిగా చేశాడు. ఒకరోజు యాకోబు మోషే దేవుణ్ణి చూసి, వావ్, నీ వంటి గొప్పవాడు లేడయ్యా అని అన్నాడు. మోషే ఆ యొక్క కొండ మీద ఒంటరిగా ఉండి ఒకవైపు దేవుని చూస్తున్నాడు, వెళ్ళిపోతున్న ఇశ్రాయేలు ప్రజల్ని చూస్తున్నాడు. ఇక్కడనే ఉండు మోషేను, వాళ్ళతో వెళ్ళొద్దు, ఇక్కడ ఉండు, ఈ కొండ మీద ఉండు, ఈ పిస్కా కొండ మీద నువ్వు చచ్చిపోతావు, ఇక్కడే ఉండు అంటే మోషే దేవుణ్ణి చూసి దేవుణ్ణి స్తుతించాడు. వెళ్ళిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమన్నాడు తెలుసా? చదువుదా, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ఆయన నీకు సహాయకరమైన, ఆయనే నీకు సహాయకరమైన కేడెం. ఎంత అద్భుతం! ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఈవేళ పిల్లారా, దేవుడు లేయాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. 6 కుమారులను గురించి మనం చూడగలిగాం. 4 తన సొంత కుమారులు, తన దాసి యొక్క కుమారులు 2. ఒకడు అదృష్టాన్ని తీసుకొచ్చాడు, మరొకటి భాగ్యాన్ని తీసుకొచ్చాడు. లేయా అక్కడికి ఆగిపోలేదు. లేయకు ఇంకా 3 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. చదువుదాం, 18వ వచనం చదువుదాం. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టాను. ఇశ్శాఖారు అంటే రివార్డ్స్, బహుమానాలు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. పిల్లారా, ఎన్ని బహుమానాలు దేవుడు మరి లేయాకు ఇవ్వడం మనం చూస్తున్నాం. మీరు లేఖనాల్లో చూడండి, ఎక్కడైనా ఎవరైనా దేవుడు ఎవరైతే ముట్టుకున్నాడో వారు బౌంటిఫుల్గా దీవించబడ్డాడు. యేసుక్రీస్తు నోట్లోంచి వచ్చిన మాట అది, గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది కొద్దిగా ఇవ్వడానికి రాలేదు. నేను ఎలా వచ్చాను? దేవుని బిడ్డ నీవైతే నువ్వు గుర్తుంచుకో, దెర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ రివార్డ్స్ will be given by God. యోబు జీవితాన్ని చూడండి, ఎంత ఆస్తిపరుడు, ఎంత సంపద కలిగినవాడు. కొన్ని వేల ఒంటెలు, కొన్ని వేల ఆడుగాడిదలు, కొన్ని వేల ఎడ్లు, కొన్ని వేల లక్షల గొర్రెలు, పనివారు, సంపదలతో దేవుడు ఆయన నింపాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చే బహుమానం చిన్నగా ఉండదు, చాలా విస్తారంగా ఉంటుంది. లేయా విస్తారమైన దేవుని బహుమానాన్ని పొందుకోగలిగింది. ఇది నీవెవరిని హత్తుకుంటున్నావు? ఎవరి మీద నీ నమ్మకం ఉంది? ఎవరికి నీ మాటలు వినిపిస్తున్నావు? నీ కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటున్నావు? లేయా చూడు, తెలివి కలిగిన ముత్యంలాగా, తెలివి కలిగినటువంటి జ్ఞానవంతురాలాగా ఎంత జాగ్రత్తగా దేవుణ్ణి హత్తుకుందో చూడు, ఎంత జాగ్రత్తగా దేవుణ్ణి పట్టుకుందో చూడు, ఎంత చక్రవర్తిగా దేవుని స్తుతించగలిగిందో చూడు. భాగ్యవంతురాలు కాగలిగింది, అదృష్టవంతురాలు కాగలిగింది, అనేక బహుమానాల్ని దేవుడి నుంచి ఆమె పొందుకోగలిగింది. 6వ కుమారుడు, ఆమెకు పుట్టిన 6వ కుమారుని చూడండి, 19వ వచనం. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనగా అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతడు నాతో కూడా కాపురము చేస్తాడు అని అతనికి జబులూను అని పేరు పెట్టాను. జబులూను అంటే నా భర్త నాతో కాపురం చేస్తాడు. ఎంత చక్కని మాట. ఈవేళ పిల్లారా, మనం గుర్తుంచుకోవాలి, యాకోబు లేయాతో కాపురం చేయలేదు, చాలా రోజులు పట్టింది.
ఆమెను చేర్చుకోవడానికి లేయాను. కానీ దేవుడు ఆమెతో కాపురం చేయడం ఆరంభించాడు. దేవుడే ఆమెతో ఉండడం ఆరంభించాడు. లేయాతో దేవుడు ఇంతకుముందు దూరానే కూడా ఉండొచ్చు, ఇప్పుడైతే దేవుడు నాకు దగ్గరి వాడిగా అయ్యాడు. ఇప్పుడు ఆయన నాకు ఇమ్మానుయేలైన దేవుడిగా మలచబడ్డాడు. దూరాన లేడు ఆయనగా. నౌ హి హస్ కమ్ క్లోజ్. హీ బికేమ్ మై హస్బెండ్. హీ వాంట్స్ టు స్టే విత్ మీ ఇన్ మై సేమ్ రూమ్. నా ఇంటిలో నా గదిలో ఉండాలని ఆశపడ్డాడు నా దేవుడు. ఆయన నాతో కాపురము చేసేవాడై ఉంటాడు. ఎంత చక్కని మాట పిల్లారా. దేవుడు ఆమెతో కాపురం చేయడం ఆరంభించాడు. యాకోబు తర్వాత చేశాడు, కానీ దేవుడు కాపురం లేయాకు దొరికింది. కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? లేయా, నీ పిల్లల పేర్లన్నీ నా ఇంటి పైన రాసుకుంటా. లేయా, నీవే పేర్లు పెట్టావో యుగ యుగాలకు ప్రజలందరూ చూచేటట్లుగా నా గుమ్మలన్నిటి మీద నీ కుమారుల పేర్లు రాసుకుంటా. రూబేను అని రాసుకుంటా, షిమ్యోను అని రాసుకుంటా, లేవి అని రాసుకుంటా, యూదా అని రాసుకుంటా. నీ హృదయం నాకు నచ్చింది, నీ గుణలక్షణాలు నాకు నచ్చినాయి. కనుక నా ఇంటి పైన 12 గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాలన్నిటిపైన నీ 8 కుమారుల పేర్లు నేనే రాసుకుంటా. నేను నీతో కాపురం చేస్తా. పిల్లరా, ఎంత ఇష్టపడ్డాడంటే లేయా గర్భములో నుంచే ఈ లోక రక్షకుడు లోకానికి రాగలిగాడు. లేయక గర్భములో నుంచి మహారాజులు ఉద్భవించగలిగారు. దావీదు ఉద్భవించగలిగాడు. మహాజ్ఞాని సొలొమోను ఉద్భవించగలిగాడు. హిజ్కియా, హోషేయ, ఘనులైనట్లు వారందరూ కూడా లేయక బ్రతుకులో నుంచి బయటికి రాగలిగారు. కారణం ఏంటో తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది లేయా. అది ముత్యముల కంటే శ్రేష్టమైనది. యాకోబుకు తర్వాత తెలిసింది ఈమెలో ఉన్న గుణ లక్షణాలు ఎంత గొప్పవి అని తెలుసుకున్న యాకోబు ఆమె చనిపోయినప్పుడు చాలా మంచి బర్యలు ఇచ్చాడు ఆమెకు. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే లేయాను పాతిపెట్టిరి. నేను లేయాను పాతిపెట్టింది. 2 సార్లు మిస్ అయిపోయాను అజయ్ పాత్ర. నేను లేయాను పాతిపెట్టి తిని. ఓకే, గుడ్, వండర్ఫుల్. పిల్లరా, ఎవరు మాట్లాడుతున్న ఈ మాట? యాకోబు మాట్లాడుతున్నాడు. నేను నా భార్య, ముత్యము లాంటి నా భార్యను ఎక్కడ పాతిపెట్టాను? అబ్రహాము, మా పితరుడైన అబ్రహాం దగ్గర, మా పితరుడైనటువంటి ఇసాకు దగ్గర, మా ముత్త అవ్వ అయినటువంటి శారా దగ్గర, రిబ్కా దగ్గర నా భార్యను కూడా నేను అక్కడే పాతిపెట్టి తిని. ఎంత అద్భుతమైన పాఠం పిల్లరా. ఈవేళ లేయా తన జీవితంలో దేవుని దృష్టికి ఎట్లా విలువైందో, ఈ దినము నువ్వు కూడా విలువైన దానివి కావచ్చు. నువ్వు కూడా విలువైన వాడవు కూడా కావచ్చు. నీవు కూడా అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు. నీవు కూడా భాగ్యాన్ని సంపాదించుకోవచ్చు. అనేక దీవెనలు సంపాదించుకోవచ్చు. లేయా లాంటి ఈ 8 గుణలక్షణాలు నీకు పెంపార చేసుకోగలిగితే, నువ్వు నమ్మగలిగితే, ప్రార్థించగలిగితే, దేన్ని గట్టిగా హత్తుకోగలిగితే, దేవుణ్ణి స్తుతించగలిగితే, నీవు ఈ లోకంలో అదృష్టవంతుడవైతావు, భాగ్యవంతుడవైతావు. అంతేకాదు, దేవుడు నీకు అనేక బహుమానాలను ఇస్తాడు. అంతేకాదు, ఆయన ఇక నీ ఇంట్లో వచ్చి నిన్ను ఈ లోకంలో సిరి సంపదలతో తన కాపురాన్ని నీతోనే ఉంచుతాడు. నిన్ను ధన్యునిగా, ధన్యజీవిగా నిన్ను చేయగలడు. లేక అనుభవాలు ఎంత గొప్ప అనుభవాలు. ఈ దినం నీవు అలాంటి అనుభవాల్ని నేర్చుకుంటావా? నేర్చుకో. నీ స్వరం మాకు వినిపిస్తున్నావు ప్రభా.
లేయా జబ్బు కళ్ళు కలది, రూపమే లేదు, కానీ ఆమెలోని రూపాన్ని చూడగలిగావు. ఆమెలోని సొగసును చూడగలిగావు, ఆమెలోని అందాన్ని చూడగలిగావు. ముత్యము కంటే శ్రేష్టమైనదిగా కనపడ్డది కనుక ఆమె పిల్లల పేర్లు యుగ యుగాలు పరలోక పట్టణములు రాయబడతాయి. ఆమె అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూర్చునే గొప్ప స్త్రీగా నిమ్మలచగలిగావు. మమ్మల్ని కూడా ఆ మంచి గుణ లక్షణంలోకి మలచండి ప్రభా. ఆ శ్రేష్టమైన గుణ లక్షణాల్లోకి మేమందరము కూడా రావడానికి ప్రభా మాకు కృప దయచేయండి. నీ పెండ్లి భార్య అయిన నీ సంఘంతో మాట్లాడుతున్నా. నీ భార్య ఎంతో విలువైంది, అమూల్యమైంది. నీ దాసునిగా ఈ సంఘము భాగ్యవంతురాలు, ఈ సంఘము అదృష్టవంతురాలు. నువ్వు కన్నా ఈ అద్భుతమైన సంఘాన్ని నీ దాసునిగా నేను దీవిస్తా ఉన్నాను. వారు ఎదిగి గొప్పవారు అవ్వాలని, వారు ఔన్నత్యమైన స్థితికి చేరుకోవాలని నీ దాసునిగా నీ ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తూ నీ ముఖ కాంతిని నీ ప్రజల మీద ఉంచండి. ఇంకా యేసును హత్తుకోకుండా ఇంకా ఎవరైతే ఉంటున్నారో వారు కూడా హత్తుకునే మహాభాగ్యాన్ని వారికి దయచేయండి. నీవే లోక రక్షకుడు అని గుర్తెరగడానికి కృప చూపించండి. నీ మహిమతో నీ ప్రజలందరినీ నింపండి, కప్పండి. యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తండ్రి. తొట్టిల్లాక మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిగా నూనె సహవాసం చేరి వచ్చిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే వర్ధిల్లును కాక. ఆమేన్.